ప్రభు నాన్న బట్టి చేరొచ్చిన మీ అందరికీ వందనాలు. సమూయేలు మొదటి గ్రంథము 29వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అంతలో ఫిలిష్తీయులు దండెత్తిపోయి అఫేకులో దిగి ఉండిరి. ఇశ్రాయేలు ఇజ్రాయేలులోని జలా దగ్గర దిగి ఉండిరి. ఫిలిష్తీయులు సర్దారులు తమ సైన్యమును 100 మందిగాను 1000 మందిగాను ఊహ పరిచి వచ్చుచుండగా దావీదును అతని జనులను అకీషుతో కలిసి దండు వెనక తొట్టున వచ్చుచుండిరి. ఫిలిష్తీయులు సర్దారులు ఈ హెబ్రీయులు ఎలా రావలెను అని అకీషును అడగగా అతడు, ఇన్ని దినములో ఇన్ని సంవత్సరములో నా యొద్ద నుండిన ఇశ్రాయేలు రాజైన సౌలునకు సేవకుడకు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమియు నాకు కనపడలేదని ఫిలిష్తీయులు సర్దారులతో అనెను. అందుకు ఫిలిష్తీయులు సర్దార్ అతని మీద కోపబడి, ఈ మనుష్యుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పొమ్మని అతనితో కలిసి యుద్ధమునకు రాకూడదని అకీషుతో అనిది. చిన్న ప్రార్థన చేసిన తర్వాత ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల మా ప్రభా, నీ స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించారు. నా తండ్రి, బలహీనులము బలపరచమని మీ పాదాల దగ్గర అడుగుతున్నాం. నాయన, చదివిన లేఖనాలు మాకు అర్థమయ్యే రీతిలో సహాయం చేయమని. నిలబడి ఉన్నది నేను నాయన, చదివిన వాక్యాన్ని వివరించలేని వాడిని ప్రభు, మీ సహాయం కోరుకుంటున్నాం. మాకు అందించి సహాయం చేయమని యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా గమనించండి, ఇక్కడ అకీషుతో దావీదు ఉంటున్నట్లు ఫిలిష్తీయులకి ఎవరికి ఇష్టం లేదు. కారణం ఏంటంటే, ఎందుకు ఇతన్ని మనకు కూడా రానిస్తున్నావు, ఇతను మనతో యుద్ధానికి రాకూడదని ఫిలిష్తీయులు సర్దారులు ఆయనతో అన్నప్పుడు, ఎందుకు రాకూడదు, ఇతను యందు తప్పేమీ కనపడలేదు, ఎందుకు రావద్దు అంటున్నారు మీరు అని ఈ అకీషు సర్దారుల్ని ఫిలిష్తీయులను అడిగినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారు. ఏంటి ఆ మాట అంటే, అతడు మనకు విరోధినేమో, దేని చేత అతడు తన యజమానితో సమాధాన పడడో, మన వారిని తలను ఛేదించి తీసుకొని పోవట చేతనే కదా తన యజమానితో సమాధాన పడడు. సౌలు 1000 కొలిదిగాను దావీదు 10,000 కొలిదిగాను హతము చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేసి పాడిన దావీదు ఇతడ కాడా అని ఆయనతో చెప్పారు. ఈ ఫిలిష్తీయులు ఎందుకు రావద్దు అంటున్నారంటే, అసలు దావీదు అన్నవాడు ఎవరనుకుంటున్నారు మీరు? మనవాడిని, అంటే గొలియాతుని చంపిన వాడు ఇతడే. అతని తలను పట్టుకొని రాజు దగ్గరికి పట్టుకెళ్ళిన వాడు ఇతడే. ఇతడు మనకు శత్రువు, ఇతను మనతో ఉండడానికి వీల్లేదు, ఇతను ఎందుకు రానిచ్చావు, మనలో ఎందుకు కలుపుకుంటున్నావు ఇతన్ని అని ఫిలిష్తీయులను సర్దారులను అకీషుతో అంటున్నారు. ప్రియులారా, ఈయనేమంటున్నాడంటే, ఇతడు మన మధ్యకు వచ్చిన కాడి నుంచి ఇతనులలో ఏ తప్పు నేను కనుగోలేదు, ఏ తప్పు చేయలేదు. ఒకవేళ అతను చంపితే చంపొచ్చు, కానీ మన మధ్యకు వచ్చిన నాటి నుండి ఏ తప్పు చేయలేదు అని సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు గురించి. ఇంకేమంటున్నాడంటే 29:6, కాబట్టి అకీషు దావీదును పిలిచి, యెహోవా జీవముతోడు నీవు నిజముగా యథార్థవంతుడు అయి ఉన్నావు, దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నువ్వు నా యొద్ద వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమును నాకు కనపడలేదు అంటున్నాడు. ఎవరంటున్నారు ఈ మాట? ఆ దేశంలోని అకీషు అంటున్నాడు, నీలో ఏ దోషం కనపడలేదు నాకు, నువ్వు నా దగ్గర ఉన్న కానించి నువ్వు యథార్థంగానే జీవించావు. ఏమయ్యా, ఇతనిలో ఏ తప్పు ఉంది? మన మధ్యకు వచ్చిన నాటి నుండి ఏ తప్పు కనపడలేదు. ప్రియులారా గమనించండి, మనం లోకంలో ఉన్నాం.
ఫిలిష్తీయులు వాస్తవానికి లోకస్తులుగా మనం భావించుకోవాలి. ఫిలిష్తీయులు లోకస్తులుగా మనం భావించుకొని లోకంలో మనం దేవుని పిల్లలుగా మనం ఉంటున్నాం. శత్రువుల మధ్య ఉన్నాడు దావీదు, అంటే లోకంలో ఉన్నాడు, లోకంలో వారి మధ్య సంచరిస్తున్నాడు దావీదు. అయితే ఆ లోకం సాక్ష్యం ఇస్తుంది దావీదు గురించి. ప్రియులారా మీరు గమనించండి, ఫిలిష్తీయులు అంటే లోకస్తులుగా మనం గమనించుకుందాం. వారంటున్నారు దావీదులో ఏ తప్పు లేదు. మరలా ఏమంటున్నారు చూడండి, దావీదు యథార్థవంతుడు. మరలా ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడండి, నీవు ఏ దోషమును నాకు కనపడలేదు. ప్రియులారా మనం లోకములో ఉంటున్నాం, అంటే లోకము దేవునికి శత్రుత్వం. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు లోకానికి మనం ఎలా కనపడాలంటే ఏ తప్పు ఏ నేరము లేని వారిగా కనపడాలి. రెండవదిగా యథార్థవంతులుగా కనపడాలి. లోకంలో మనం ఎలాగ ఉండాలంటే యథార్థవంతులుగా ఉండాలి. ప్రియుల దావీదుని గురించి అకీష్ అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీవు నాతో కూడా సంచరించింట నా దృష్టికి అనుకూలముగానే నీవు నా ఎదుటిగా వచ్చి దినము నుండి నేటి వరకు నీ యందు నాకు ఏ దోషము కనపడలేదు. ప్రియులారా మనం దోషులుగా ఉండకూడదు. ఏ దోషం మనలో ఈ లోకంలో కనపడకుండా బ్రతకాలి. ప్రియులారా శత్రువుల మధ్య ఉన్నాడు, ఫిలిష్తీయుల మధ్య ఉన్నాడు, తప్పు లేకుండా ఉన్నాడు, యథార్థంగా ఉంటున్నాడు. ప్రియులారా ఏ దోషము లేకుండా ఉంటున్నాడు. ప్రియులారా మనం ఎలాగుంటున్నాం లోకంలో? ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాల్సిన ప్రశ్న, ప్రభా నిజమే ఆనాడు ఫిలిష్తీయుల మధ్య దావీదు ఉన్నాడు, దావీదు వారి మధ్య తప్పు లేకుండా జీవిస్తున్నాడు, వారి మధ్య యథార్థంగా జీవిస్తున్నాడు, వారి మధ్య ఏ దోషము లేకుండా జీవిస్తున్నాడు. ఇంకొక మాట అన్నాడు ప్రియులారా, ఏమన్నాడో తెలుసా? 9 చూడండి, 29:9 ఏమంటున్నాడంటే, అందుకు అకీష్ దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుస్తున్నావా అని నేను ఎరుగుదును. ఎలా కనపడుతున్నాడంట? ఎలా కనపడుతున్నాడంట? ఆయన దృష్టికి దైవదూత వలె కనపడుతున్నాడంట. లోకంలో ప్రియులారా మనము లోకానికి ఎలా కనపడాలి చెప్పాలి, దెయ్యంలా కనపడకూడదు. ప్రియులారా అందుకని అంటున్నాడు ప్రతిబింబం అన్నాడు. మనము క్రీస్తు స్వరూపం అంటే మనలోంచి క్రీస్తును చూపించాలంట లోకానికి. కొరింథీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు ప్రతిబింబం. ప్రతిబింబం అంటే మనలో నుంచి యేసు ప్రభువును బయటకు చూపించాలి. ప్రియులారా శత్రువుల మధ్య దావీదు దేవుని చూపిస్తూ ఉన్నాడు. ప్రియులారా మనం ఎవరిని చూపిస్తున్నాం? నీ అలవాట్లేంటి? నీ అలవాట్లను చూపిస్తున్నావా? నీ ప్రవర్తన చూపిస్తున్నావా? లోకానికి ఏం చూపిస్తున్నావు మనం యేసు ప్రభువుని నమ్ముకొని? ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు, ఇతను ఎందుకు మనం కూడా రానిచ్చావు? ఇతను ఎవరు అనుకుంటున్నావు? మనలో ఒక్కడిని తలసేదించిన వాడు ఇతడే. ఇతడు ఎవడనుకుంటున్నావు? ఏమండి దావీదుకు 1000 కొలది కానీ సౌలుకి 10,000 కొలది, దావీదుకి 1000 కొలది సౌలుకి అన్నప్పుడు ప్రతగానాలు చేసిన వాడు ఇతడు కాడా? మనలో ఒకటి ఛేదించిన వాడు మనతోటి ఎందుకు రానిస్తున్నావు అంటే అప్పుడు అంటున్నాడు ప్రియులారా, ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఇతడు నా యొద్ద చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమీ నాకు కనపడలేదు. అర్థమైందండి? లోకంలో ఉన్న మనము ప్రియులారా ఒకప్పుడు తప్పు చేశాం. దావీదు ఒకప్పుడు తప్పు చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రభు దగ్గర క్షమాపణ పొందాడు. మరలా లోకం ఒప్పుకుంటుంది ప్రియులారా, లోకం చెప్తుంది ఇతను వందు ఏ తప్పు నాకు కనపడలేదు. మారుతి ఇతను చూడండి, దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనము నేను చదువుతున్నా. అందుకు ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలని ఉండి తగిన హేతువు కనిపెట్టి ఉండిరి కానీ దానియేలు నమ్మకస్తుడ ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక
దానియేలులో తప్పైనను లోభమైన కనుగొనలేక పోయిరి. ప్రియులారా, మరొక మాట చెప్తున్నాను. లోకం మనల్ని కనిపెడుతుంది. లోకం మనల్ని మన వెనకాలే ఉంటుంది. వీడు ప్రభు నమ్ముకున్నాడు, వీడు బోధలు చేస్తున్నాడు, వీడే తప్పు చేయడా అని లోకం మనల్ని కనిపెడుతుంది. ప్రియులారా, ఇక్కడ దానియేలుని కనిపెడతా ఉన్నారు. దానియేలు ఆత్మపూర్ణుడు గనుక ఏ నేరము చేయని వాడు గాను, ఏ తప్పైనా కానీ, ఏ లోభమైనా కానీ వారు కనుగొనలేకపోయిరి అని రాయబడింది దానియేలు గురించి. అయితే దావీదును గురించి ఆయన అంటున్నాడు, ఇదిగో ఇతడు నా దగ్గరికి వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా ఇతని యందు తప్పేమీయును నాకు కనపడలేదు. అమ్మా బాబు, ప్రభు నమ్ముకున్నాం, రక్షించబడ్డాం, ప్రభు కొరకు జీవిస్తామని ప్రమాణాలు చేస్తాం. మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం, లోకంలో ఎన్ని తప్పులు చేస్తున్నాం. తప్పుందా? ఒకవేళ ఇక్కడ అంటున్నాడు దావీదుని గురించి ఇంకొక మాట అంటున్నాడు, అయ్యో అతను ఎలాగంటున్నారంటే అతని దగ్గర ఏ తప్పు కనపడలేదు అంటే అతను ఎవరు అనుకుంటున్నావు? మన ఫిలిష్తీయుడు కాదు, మన వాళ్ళని ఛేదించినవాడు. ఇతను మనలో ఎందుకు ఉండుతున్నావు అన్నప్పుడు అకీష్ అన్నాడు, దావీదును పిలిచి, యెహోవా జీవము తోడు నీవు నిజముగా యథార్థవంతుడువై. ఎలాగా యథార్థం ఎలాంటిదంట? నీవు నిజముగా యథార్థవంతుడు. బాబు అయ్యా, ఇందాక ఆరాధనలో ఒక మాట చెప్పాను. ప్రియులారా, ఏంటంట? యథార్థంగా ఆరాధించేవారు అన్నాడు. నిజముగా యథార్థముగా అంటే నిజముగా ఆరాధించేయాలి. ప్రియులారు, ఏదో నామకే వాళ్ళు ఏమనుకుంటారో, ఏళ్ళు ఏమనుకుంటారో అని రొట్టె తీసుకుంటున్నారు చాలామంది. భక్తి లేదు, రొట్టె తీసుకుంటారు ఎందుకండి? భక్తి లేనప్పుడు రొట్టె ఎందుకండి? ఆలోచించండి. ఇక్కడ అంటున్నాడు, ప్రియులారా, నిజముగా నువ్వు యథార్థవంతుడు అయి ఉన్నావు, దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషము నాకు కనపడలేదు, ఏ దోషము కనపడలేదు. నువ్వు నిజంగా వచ్చిన కానించి నాకు అనుకూలంగానే ఉన్నాను. ప్రియులారా, మనం లోకానికి కూడా అనుకూలంగా ఉండాలి, లోకానికి వ్యతిరేకంగా ఉండకూడదు. మీ పైన అధికారులకు లోబడి ఉండాలి, ప్రభుత్వానికి లోబడి ఉండాలి. అదే సమయంలో ప్రియులారా, ప్రభుకి సాక్షిగా జీవించాలి. మనం ఇక్కడ లోకానికి అనుకూలంగా ఉంటున్నాడు, వాళ్ళకే దేవుని చూపిస్తూ ఉన్నాడు. దేవుడు ఎంత యథార్థవంతుడో చూపిస్తున్నాడో, దేవుడు ఏ తప్పు చేయలేని వాడుగా చూపిస్తూ ఉన్నాడో, దేవుడు ఏ దోషము లేదు అనే దానికి రుజువుగా వాళ్ళ మధ్య చూపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఉన్నామా? మనం లోకంలో ఉంటున్నాం, దోషులుగా ఉంటున్నామా? లోకంలో ఉంటున్నాం, తప్పులు చేసుకుంటూ పోతున్నామా? లోకంలో ఉంటున్నాం. ప్రియులారా, మనము దేవునికి యథార్థముగా మనం ఉంటున్నామా? కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి దావీదు ఫిలిష్తీయుల మధ్య ఉన్నాడో, ఫిలిష్తీయులో సంచరిస్తున్నాడో, ఫిలిష్తీయుల్లో సాక్ష్యం సంపాదించుకున్నాడు. ప్రియులారా, అలాగనే మనం ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు, కానీ మన సాక్ష్యం ఎలాగుంటుంది? మనం యథార్థంగా ఉంటున్నామా? అమ్మా, మనం యథార్థంగా జీవిస్తున్నామా? మనము ఏ దోషం లేకుండా జీవిస్తున్నామా? కయీను మాట అంటాడు. ఏమంటాడు? కయీను మాట అంటాడు. ఏమన్నాడు? అయ్యో అయ్యో, నేను భరింపలేనంత దోష శిక్ష నా మీద మోపబడి ఉంది. అమ్మా, మనము దోషులుగా ఉన్నామా? ఆలోచన చేయాలి. దేవుని ప్రియుల లోకంలో ఉన్నాం, జాగ్రత్తగా. అందుకనే ఇరుకు మార్గం అన్నాడు దేవుడు. క్రైస్తవులకి ఏ మార్గం అండి? ఇరుకు మార్గం, విశాల మార్గం కాదు. ఫిలిష్తీయుల మధ్య ఎలాగుంటున్నాడో నలిగిపోతున్నాడు. ఫిలిష్తీయుల మధ్య ఉన్నాడు. ప్రియులారా, నలిగిపోతా ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, నీ యందు ఏ దోషము నాకు కనపడలేదు, కానీ
సర్దారులు నీ యందు ఇష్టం లేక ఉన్నారో. నిజంగా లోకం మనమంటే ఏం చేయదు, ఇష్టపడ. అసలు ప్రభునే ఇష్టపడలేదు, మనల్ని ఇష్టపడద్దా లోకం? ఏమండి, ప్రభుని ఇష్టపడిందండి? ప్రభుని ఇష్టపడిందా? సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి. ఏమండి, లోకం కేకలు గెలిచినాయి. ప్రియులారా, ఇక్కడ సర్దారులను ఫిలిష్తీయులను దావీదంటే ఏం పడతలేదు, ఇష్టపడతలేదు. ఆలోచన చేయండి ప్రియులారా. లోకం ఒకవేళ నీకు ఇష్టం ఉన్నా, వారు ఇష్టపడకపోయినా, నువ్వు లోకంలో ఉన్నావు కాబట్టి ప్రభును చూపించాలి, మన ప్రవర్తన చూపించాలి, మనం ఎవరమో ఎవరి బిడ్డలమో చూపించాలి. ప్రియుల దావీదు సర్దార్లు ఫిలిష్తీ దేశంలో ఉండి యేసు ప్రభు యొక్క గుణగణాలను చూపిస్తూ ఉన్నాడు. ప్రియుల వాళ్ళు కలిసిపోలేదండి. ఏమండి బాబు, దావీదు ఫిలిష్తీలో కలిసిపోయాడా? కలిసిపోలేదు. మనమైతే 5 నిమిషాల్లో కలిసిపోతాం, లోకంలో కలిసిపోతాం. అంతే చనిపోయారు అనుకోండి, 3వ దినాన్ని మళ్ళీ గోతుకడుగు పరిగెత్తిపోతాం. కలిసిపోతాం అంటే అది, కలిసిపోతాం అంటే ఏదో కాదు, అందరు చేసే పనులు మనం చేస్తే కలిసిపోయినట్టే లెక్క, ప్రత్యేకత లేదు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము శత్రువుల మధ్య ఉన్నాడో, ఏమంటే ఫిలిష్తీ దేశంలో ఉన్నాడో, ఏ తప్పు లేకుండా ఉన్నాడో, యథార్థంగా జీవిస్తున్నాడో, తర్వాత ఏ దోషం లేకుండా ఉన్నాడో, అలాగనే ఫిలిష్తీయులకి అనుకూలంగా ఉన్నాడు, అది అనుకూలంగా ఉన్నాడో, ఏ దోషం లేకుండా ఉన్నాడో, యథార్థంగా జీవిస్తున్నాడో, ఏ తప్పు లేకుండా ఉన్నాడో, అప్పుడు దావీదు అంటున్నాడు చూడండి 7, ఫిలిష్తీయులు సర్దార్లు దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేసుకుంటున్నట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళుమని చెప్పగా. అసలు ఇక్కడ ఈయన దావీదంటే ఎంత ఇష్టపడుతున్నాడో అకీష్. ఆయన వచ్చిన కాడి నుంచి, దావీదు వచ్చిన కాడి నుంచి అతనికి ఎంతో నిజంగా మేలు చేస్తున్నాడు. దావీదు అమాలేకీలను కొట్టాడు, అమాలేకీల దగ్గర యుద్ధం చేశాడు, వాళ్ళందరూ దోసుకొచ్చాడు. ఏమండి, ఎంతోమందిని వీళ్ళకి శత్రువులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా కడతా ఉన్నాడు. ప్రియుల అయితే బాబు, ఇదిగో నాయన, నువ్వు వాళ్ళకి ప్రతికూలంగా కనపడుతున్నావు, నువ్వంటే ఇష్టపడతలేదు, దయచేసి ఈ స్థలం విడిచి నువ్వు వెళ్ళిపో అంటున్నాడండి. ఆయన ఎంతో బాధతో చెప్తా ఉన్నాడు. పిల్లలు నిజంగా ఒక్కొక్కళ్ళు లోకంలో ఉన్న వాళ్ళు కూడా మనం ప్రేమిస్తే వాళ్ళు కూడా మనల్ని విడిచిపెడతానికి ఎంతో బాధపడుతూ ఉంటారు. లోకాన్ని కూడా, ఆ లోకంలో ఉన్నవారిని మనం ప్రేమించాలి. తర్వాత కిందకి చూడండి 8, దావీదు నేనేమి చేసి తిని, ఇక్కడ అంటున్నాడు దావీదు అకీషుతో అంటున్నాడు, దావీదు నేనేం చేశానండి, వెళ్ళిపోమంటున్నారు, నేనేం చేశాను చెప్పండి, నేను వెళ్ళిపోవడానికి తగిన హేతు ఏమన్నదో చూపించండి, నేనేం చేశాను అని అడుగుతున్నాడు 8వ అధ్యాయంలో. నేనేమి చేసి తిని నా ఏలుండి వాడుగో రాజా, నీ శత్రువులో యుద్ధము చేయుటకే నేను రాకుండానట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడునైన నా యందు తప్పేమీ కనపడనని అకీషుని అడిగి. ఏం తప్పు కనపడింది నాలో, ఏం తప్పు చేశానంటే, అసలు ఒప్పుకోడైనా నువ్వు తప్పు చేయలేదు బాబా, నువ్వు నిజంగా నువ్వు రావటం నాకు ఎంతో మేలైంది, కానీ ఫిలిష్తీయులకి సర్దార్లకి నీ యందు వారు ప్రతికూలంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, నువ్వంటే ఇష్టం లేదు వాళ్ళకి, దయచేసి వెళ్ళిపో బాబు, వెళ్ళిపో అంటున్నాడు. 9 చదువుతున్నాను చూడండి. తప్పేమి నా యందు తప్పేమి కనపడనని అకీషుని అడగాను. అందుకు అకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనపడుతున్నావని నేను ఎరుగుదును, కానీ ఫిలిష్తీయులు సర్దార్లు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని కంఠోపాఠంగా చెప్తున్నారయ్యా. వద్దు, దయచేసి నా మాటను, నీ స్థలానికి నువ్వు వెళ్ళిపో. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, లోకంలో బ్రతుకుతున్నాం మనం, లోకంలో జీవిస్తున్నాం మనము దేవునికి అనుకూలంగా ఉంటున్నామా, ప్రతికూలంగా ఉంటున్నామా? మనం దేవునికి యథార్థంగా ఉంటున్నామా? దేవునికి మన దేవుని దృష్టికి మనం ఎలా జీవిస్తున్నాం? దోషులుగా కనపడుతున్నామా? మనం ఎలా కనపడుతున్నాం? ప్రియులారా, మరి ఫిలిష్తీయుల మధ్య దావీదు ఎలా జీవిస్తున్నాడో మనం అందరం గమనిస్తూ ఉండాలి ప్రియులారా. అయితే చూడండి, ఆయనతో చెప్తున్నాడు, కాబట్టి బాబు
నువ్వు ఇదిగో ఫిలిష్తీయులు సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్తున్నారు. కాబట్టి ఉదయమున నువ్వు నీతో కూడా వచ్చిన నీ యజమానుని చావుకులను త్వరగా లేపవలెనని ఉదయమున లేచి తెల్లవారుగానే బయలుదేరి పోవాలని దావీదునకు ఆజ్ఞ ఇచ్చాను. కావున దావీదును అతని జనులను ఉదయమున త్వరగా లేచి ఫిలిష్తీయుల దేశమునకు పారిపోవాలని ప్రయాణము చేసి ఫిలిష్తీయులు దండెత్తి యజ్రెయేలునకు వచ్చిరి. అప్పుడు ప్రియులు ఎక్కడికి వచ్చారంటే, వీళ్ళు యుద్ధమునకు వెళ్ళినప్పుడు వాళ్ళ భార్యల్ని వారి పిల్లల్ని చిక్కిలు అనే గ్రామంలో విడిచిపెట్టి వారు యుద్ధాలకు వెళ్ళారు. వారికి ఇచ్చిన ప్రదేశంలో వాళ్ళ భార్యలు ఉన్నారు, వారి బిడ్డలు ఉన్నారు, వారందరూ ఇక్కడే ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు యుద్ధాలకు బయటికి వెళ్ళి ఈ ఫిలిష్తీయులతో వీళ్ళు కలిసి యుద్ధాలు చేస్తున్నారో, ఈ ఫిలిష్తీయులు సర్దారులు వీళ్ళని చూసి మాతో రావడానికి వీళ్ళేది ఎవరనుకుంటున్నా, ఒకప్పుడు మరి గొలియాతుని తలను తీసిన వాడు ఇతడు మనతో రావడానికి వీల్లేదని అతనితో చెప్పినప్పుడు ఈ పోరాటం జరుగుతున్న సమయంలో అమాలేకులు వచ్చేసి ఈ షిక్లోగు అనే గ్రామానికి వచ్చి వాళ్ళ ఇళ్ళు అన్నీ తగలబెట్టేసి వాళ్ళలో ఉన్నదంతా దోసుకుని వారి భార్య బిడ్డలను పట్టుకొని వెళ్ళిపోయారంతే. వాళ్ళు తిరిగి మరి అకీష్ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు తిరిగి వాళ్ళ గ్రామానికి వచ్చారు. 30 వచనం చూడండి. వారి గ్రామానికి వచ్చేసారు. దావీదును అతని జనులను 3వ దినమందు షిక్లోగును వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశమునకును షిక్లోగు మీదను పడి కొట్టి దానిని తొగలబెట్టి గనులనేమి అలుపులనేమి అందులోనున్న ఆడవారినందరిని చెరబట్టుకొని సంపగా వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. ఇదో బాధ చూడండి. తిరిగి చివరికి ఆయన మాటిని అకీషు మాట విని తిరిగి 600 మంది దావీదును తిరిగి మళ్ళా వాళ్ళ బిడ్డల దగ్గర భార్యల దగ్గరికి వస్తే అక్కడ ఎవరు లేరు, భార్యలు లేరు, పిల్లలు లేరు, ఇళ్ళు లేవు. అంటే ఇళ్ళు అంటే బంగ్లాలు కాదు, ఏదో చిన్న చిన్న గుడారాలు. ఏమండి, ఏదో జమ్ముతోటో లేకపోతే 4 తాటేకులతోటో గుడారాలు, లేకపోతే గుడ్లు ఉంటాయి కదా గుడారాలు వేసుకుని, ఇలాంటి గుడారాలు వేసుకుని అక్కడ ఉంటే అమాలేకులు వచ్చి ఇళ్ళన్నీ తగలబెట్టేసి అందులో వాళ్ళ పోజు చేసుకొచ్చిన బంగారం అంతా పట్టుకొని వాళ్ళ భార్యల్ని వాళ్ళ బిడ్డలను మొత్తం ఖాళీ చేసి తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరిని చంపలేదు, అందరిని తీసుకుని వెళ్ళిపోయారు. ఇలా చివరికి వచ్చి చూసేటప్పటికి నిజంగా అయోమయమైపోయింది. భార్యలు లేరు, బిడ్డలు లేరు, అన్నీ తగలబడిపోయినాయి, బూడిదలాగా ఉన్నది. ఏంటి ఇలాగైపోయింది బాబో అని వాళ్ళు ఏడుతానికి కూడా శక్తిశాలంత ఏడుస్తూ ఉన్నారు 600 మంది కూడా. ప్రియులారా గమనించండి, ఒక్కోసారి పరీక్ష వస్తుంది మనకే కూడా. ఇలాగుండి అలాగెళ్ళిపోయిన వాళ్ళకి పరీక్షలు వస్తాయేంటి? నికర్షగా భక్తిగా ఉన్నవారికి పరీక్షలు పెడతాడు దేవుడు. నిజంగా ఇక్కడికి వచ్చేటప్పటికి నిజంగా శూన్యంగా ఉందండి, తగలబడిపోయింది. ఏం తోషగా అలా నిలబడిపోతే 600 మంది ఇదిగో చూడండి 4 వాళ్ళు ఏడ్చడానికంట కుమార్తెలు శరలోని కొనుబాడుబడుట చూసి ఇంకా ఏడ్చుటకు శక్తి లేకపోవనంతగా బిగ్గరగా ఏడ్చిరి. యజ్రెయేలైన అబీగయీలు కర్మేలైన నాబాలు భార్య అయిన అబీగయీలును వారు దావీదు ఇద్దరు భార్యలు శరలోనికి పడానని మరియు దావీదు కూడా దుఃఖపడ్డాడండి. పైకి ఏడితే బాగోదు కదా అని చెప్పేసి లోపల దుఃఖపడిపోయి ఏడుతున్నారు కూర్చొని. ఈ 600 మందికి కోపం వచ్చేసింది. ఈయనే రాజు అనుకొని ఈయన కూడా వస్తే మనకి ఇదా పనిష్మెంటు, ఒరేయ్ ఈయన ఉండటానికి వీల్లేదు, వేరే ఏం చేద్దామంటే రాళ్ళకు తీసుకొని దావీదుని చంపేదన్నాడండి. రాళ్ళు తీసుకున్నారు అందరూ దావీదుని చంపడానికి. ప్రియులరా, ఈ 600 మందికి కూడా ఆదరణకర్తగా నిలబడ్డాడండి దావీదు. 600 మందికి పోషణకరంగా నిలబడ్డాడండి దావీదు. ఈ కర్మిల్లో ప్రియుల నాబాలు గొర్రెలు బొచ్చి కత్తిరించినప్పుడు ఏమి లేకపోతే వెళ్ళి పోరాడి ఎన్నో ద్రాక్షాగాలు అన్నీ తెచ్చి వాళ్ళని పోషించడానికి ఎన్నో తెచ్చినవాడు, వీళ్ళకి పోషకుడుగా అయ్యాడు. అలాంటి వాడి మీదకే ఏం తీశారు? అలా రాళ్ళు తీసుకొడతానికి చూస్తున్నారు ప్రియుల. నిజమే, నిజంగా ప్రియులారా, నిజంగా యేసు ప్రభులో సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారికి అందరికీ ఏం కలుగుతుంది? హింస. అమ్మా, హింస కలుగును అని దేవుని లేఖనములు చెప్పిన ప్రియులు. నేను అపొస్తలుల కార్యములు చదువుతుంటే నిజంగా నేను చాలా బాధపడ్డానండి. అపొస్తలులైన పౌలు గారి గురించి
ఎంతంత బాధ కాదండి, ఎంతంత బాధ కాదు ఆయన పెట్టే బాధ. నిజంగా ఆయన చాలామంది సహోదరులు పౌలు గారిని ఆఫ్ చేసినా కానీ నేను మరణానికి కూడా నేను వెనకాడని చెప్పి నేను యెరూషలేము వెళ్ళాలి అని ముఖ్య ఉద్దేశంతో నాకు నా ప్రాణం నాకు ఎంత మాత్రం కూడా ప్రియమైనది కాదు అని ఆయన దేవుని పిల్లల కొరకు మరణించడానికి కూడా ఒప్పుకున్నాడు. ప్రియుల నిజంగా అలాంటిది మనకి ఏమన్నాయండి ఇప్పుడు? అసలు ఏమి లేవు. అసలు చక్కగా ప్రభుని ఆరాధించడానికి దేవుడు చదవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవట్లేదు మనం. ఏమండి, ఇవన్నీ మనం వినియోగించుకోకుండా మనం ఏదో వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టుకొని ఎరుదులమైపోతున్నాం. ఇశ్రాయేలీయుల గురించి ప్రియులారా రాజుల గ్రంథంలో అలాగే ఉన్నాడు. వాళ్ళు వ్యర్థమైన మనసును పెట్టుకొని ఎరుదులైపోయారు. నేటికి వాళ్ళకి ఏమి నిరాకారంగా జీవించడానికి కనీసం ఏమి లేకుండా చెల్లాచెదురైపోయారని అంటాడు. వ్యర్థమైన దాని యందు మనం మనసు పెడితే ఎరుదులైపోతాం, మనం ఠికానం లేకుండా అయిపోతాం. ప్రియులారా ఆదరించేవాడు ఒక్కడు కూడా లేకుండా పరిస్థితులు వస్తాయి మనకి. కాబట్టి దావీదు గురించి ఒక నిమిషం ఆలోచన లేకోకుండా తీండ్రా అంటే తీండ్రని తలకొరాయి తీశారు. ఎందుకని చూడండి, 6 దావీదు మిక్కిలి దుఃఖపడేను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం ఇసుకునందున రాళ్ళు రువి దావీదు సముద్రములు రండని వారు చెప్పుకొని చుండగా. నిజంగా దావీదులో ఏమైనా మిడిమిడి జ్ఞానముతో ఒకవేళ దేవుణ్ణి మనిషితో ఆరాధన చేస్తే పారిపోదుడు నిజంగా. కానీ ఇక్కడ వాళ్ళ రాళ్ళు తీసినప్పుడు ఇక్కడ అంటున్నాడు చూడండి, దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. ఆ రాళ్ళు తీసినప్పుడు ఆయన ఏం తెచ్చుకున్నాడంట? చెప్పండి, ఏం తెచ్చుకున్నాడో? ఎవరిని బట్టి? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. ఎప్పుడైతే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని అలా నిలబడ్డారో అందరూ భయపడి రాళ్ళందరూ పడేస్తారు. ప్రియులారా ఆయన కొట్టుకోకుండా ఏ బోధని తెమ్మని ఎవరైతే నాతో మాకాళ్ళండి ప్రార్థనలు వంగుంటారో రండి ప్రార్థన చేసుకుందామని వాళ్ళందరూ కూడా మాకాళ్ళని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియుల ఏమంటున్నాడు చూడండి, 7:37 పిమ్మట దావీదు ఏ పోదు తెమ్మని యాజకుడు అమీయేలు కుమారుని అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏ పోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చాను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని నేను కలుసుకొందునా అని యెహోవా వద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొందువు, తప్పగా నీ వారిని దక్కించుకుందువు అని సెలవిచ్చాడు. దేవుడు చూశారండి, దేవుడు దావీదుకు తోడై ఉండేను అని ఉంది. దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడండి? ఇక్కడ ప్రియులారా గమనించండి, సౌలు ప్రార్థన చేస్తే దావీదు దేవుడు సమాధానం ఇవ్వలేదు. ఫిలిష్తీయులు వచ్చారు. ఆ మాట మీకు చూపిస్తానండి. 28వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఫిలిష్తీయులు దండెత్తు వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలీయులందరిని సమకూర్చెను. వారు గిబ్బోలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూసి మనసునందు భయంకంపనొత్తెను, భయపడ్డాడు. భయం నుండి యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఉరిమి ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవేయకుండెను. చాలు. ఇప్పుడు ఫిలిష్తీయులకు భయపడ్డాడో ఎవరికి మొరపెట్టుకున్నాడో? దేవునికి మొరపెట్టుకున్నాడు. దేవుడు ఎందుకు ఆయన మొర ఆలకించలేదు? మీరు 2 పొరపాట్లు చేశాడు. ఒక పొరపాటు, ఆయన మొట్టమొదటగా రాజు అయినప్పుడు 13వ అధ్యాయము బలిపీఠ మీద బలి అర్పించాలి, సమయాలు అర్పించాలి. బలి గిలగాలులో బలిపీఠం మీద సమయాలు వచ్చి ఇశ్రాయేలీయుల నిమిత్తమును బలి అర్పించాలి. అయితే ఆయన కొద్దిగా లేట్ అయిన కారణాన్ని బట్టి బలి ఎవరు అర్పించారు? సౌలు అర్పించాడు. ఎవరు అర్పించాలి? సమయాలు అర్పించాలి. మరి నీకెందుకు పని? ఇప్పుడు సమయాలు ప్రవర్త, సౌలు రాజు పని చేయాలి, ప్రవర్తన పని చేయాలి. కానీ సమయాలు పని రాజు చేశాడు. రాజు చేసినప్పుడు సమయాలు ఏమన్నాడో తెలుసా? చెడమెడ తిట్టి పాడేసాడు. తిడతామంటే ఎలా కాదండి, చూడండి ఎలా తిట్టాడో చూపిస్తాను.
సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. 9 చదువుతున్నాను. దాహాను బలులు సమాధాన బలులు నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దాహాను బలిని అర్పించాను. అతడు దాహాన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను. ఎందుకంటే సమూయేలు గిల్గాకు రాకపోవట జనులు తన యొద్ద నుండి చెదిరిపోతారేమో అని చూసి సమూయేలు అక్కడే ఉన్నాడు, వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. సమూయేలు రాకపోతే దేవుడు సమూయేలుని అడుగుతాడు. సౌలుని ఎందుకు అడుగుతాడు? ఇప్పుడు ఏదైనా పని చేసినప్పుడు ఎవరి పని ఎవరికి అప్పచెప్పినప్పుడు వాళ్ళ బాధ్యత తీసుకుంటారు కదండి. కానీ రాజు ఏం చేశాడంటే ఈ సమూయేలు లేట్ అయ్యాడని చెప్పేసి ఈయన బలి అర్పించేశాడు. 10 అతడు దాహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చి సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనములు చేశాడంట. పైగా సౌలు సమూయేలుకి వందనాలండి అన్నాడంట. ఇప్పుడు తప్పు చేసినోడు వందనాలు ఎందుకు చెప్తాడు తెలుసా? చెప్పాలి, అది కూడా చెప్పాలి. మీరు తప్పులు కప్పిపెట్టుకుంటానికి భక్తిపరులకు జీవిస్తాడు. తప్పులు చేసినోడు పెద్ద భక్తిపరులుగా జీవిస్తూ ఉంటాడు. ఆరాధన కూడా తీసుకుంటాడు తప్పులు కప్పిపెట్టుకుంటానికి. మీరు గమనించాలి ప్రియులారా, నువ్వు తప్పు ఒకవేళ మనుషులు కప్పిపెట్టుకోవచ్చేమో కానీ ఆ రహస్యమందు నువ్వు రహస్యంగా చేసిన ఆయన ముఖ దృష్టిలో తేటగా కనపడతాయి. అక్కడ జరుగుతుంది మనకు మెప్పు, బాధ అక్కడ కలుగుతుంది. ఈయన సమూయేలు గారు రాగానే సమూయేలు గారు వందనాలండి, నిజంగా మీరు రాపోయినా పర్లేదండి నేను చేయిస్తాను అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు చూడండి సమూయేలు, సౌలు అతను కలుసుకొని అతనికి వందనములు చేయగా బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోయి నిర్ణయ కాలము నీవు రాకపోవుట ఫిలిష్తీయులు కిష్మాలలో కూడి ఉండుట నేను చూసి ఇంకను యెహోవాకు శాంతిపరచుటకే ఫిలిష్తీయులు గిర్గారుకు వచ్చి నా మీద పడుదురు అనుకొని ఈ పని నేను చేశానండి. అసలు ఈ పనికి అసలు ఆయనకి సంబంధం లేదండి. మొదటి తప్పు ఏమండి? అప్పుడు అన్నాడు ఈయన సమూయేలు అన్నాడు 13 అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితివి. ఏం పని చేశాడు ఈయన? ఇప్పుడు ఈయన అనుకున్నాడు సమూయేలు గారు వచ్చిన ఒక పూలదండ ఎత్తాడు అనుకున్నాడు. ఎప్పుడు కూడా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే ఘనత. నేను చేసే పని నువ్వు చేసే పని నేను చేస్తే నువ్వెందుకు ఈ పని చేసావంటామే తప్ప అతని పూలదండలు మాత్రం వేయరండి. అవివేక పని చేసావన్నాడు అంతే. సమూయేలు ఎవరినన్నాడండి? ఎవరినన్నాడు? సౌలు ఎవరో? రాజు. అసలు మాట అనిపించుకోవచ్చా నాయన? రాజు అండి, ఆ మాట అనిపించుకోవచ్చా? అనిపించుకోకూడదు. అవివేక పని చేసేటివి నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదో. అసలు స్థిరకాలం ఉండాలని ఆలోచన చేశాడు, కానీ నీ రాజ్యం నిలవదో. ఎందుకు తెలుసా? ఇదిగో యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనపోతేవు గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అతిపదిగా నియమించాడు. ఈయనకి గుండెలో రైలు పరిగెట్టిన అప్పుడే ఇదేంటి రాబా నిన్నగాక మొన్న నేను రాజు అయ్యాను, ఇదేంటి బాబు లేనిపోయింది నేను ఎలా తీసేసాను రా బాబా అని బాధపడుతున్నాడు. రెండవ తప్పు ఏంటో తెలుసండి? 15వ అధ్యాయంలో అమాలేకీలందరిని హతం చేయమంటే ఇతను ఏం చేశాడు? అమాలేకీలని అగాగును పక్కన పెట్టి బలమైన ఎద్దుల్ని గొర్రెల్ని అన్నిటిని పక్కన పెట్టి బేదోళ్ళని ముక్కోళ్ళని ముసలోళ్ళని లేకలేని వాళ్ళు అందరిని చంపి బలమైన వాళ్ళు అందరిని పక్కన పెట్టాడు. సమూయేలు నువ్వు ఎందుకురా ఎలా చేసావు బాబు అంటే నీ దేవుడని యెహోవాకు బలి అర్పించడానికి ఇవన్నిటిని ఈ జనులు తీశారని జనుల మీద మోపేశాడు. అందుకు సమూయేలు అన్నాడు, నువ్వు యెహోవా ఇచ్చిన ఆజ్ఞను నువ్వు గైకొనపోతివి, సోదు చెప్పుడాను పాపముతో సమానం అన్నాడు. రెండవ తప్పు. మూడో తప్పు ఏంటో తెలుసండి? ఏ రాజ్యంలో చిల్లంగితన వారు శకునుగాళ్ళు ఉండటానికి వీల్లేదని ఆ రాజ్యంలోంచి బయలుదేరగొట్టేశాడో మరలా తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి శకును చూపించుకున్నాడు. అందుకని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేయలేదు, ఆయన మొర ఆలకించలేదు. మనం అనుకుంటాం మాకలోని తండ్రి నాయన ప్రభా యేసయ్యా నాయనా నన్ను కాపాడమంటే మనం అనుకుంటాం నిజంగా కాపాడుతున్నాడు మనల్ని అనుకుంటాం. మన లోపాలు చూసుకోం. ప్రార్థన చేసినా కానీ మా మనమే ఆలకించడం అయినా మాకు ఎప్పుడు ఏమీ ఉపకారం చేయడం అంటామే తప్ప మన ప్రవర్తన ఎలాగున్నదో అన్నది ఆలోచన చేయం. ప్రియులారా, ఫిలిష్తీయుల మధ్యనున్నాడు, ఫిలిష్తీయులతో
స్నేహ సంబంధాలు చేస్తున్నాడు, ఆరు మధ్యన తప్పు లేకుండా జీవించాడు, ఏ దోషం లేకుండా జీవించాడు, యథార్థంగా జీవించాడు, ప్రతికూలంగా కాకుండా అనుకూలంగా జీవించాడు. తర్వాత దేవదూతల ముఖం కలిగిన వాడుగా వాళ్ళ మధ్య కలిగి ఉన్నాడు. ప్రియ, మనం ఎలాగుంటున్నాం లోకంలో? ఆయన చేస్తే ప్రార్థన చేస్తే ఆలకించడాన్ని, మరి ఈయన చేస్తే ఆలకిస్తాడా? కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ దావీదు ప్రభా ఇదిగోనైనా మరి వాళ్ళందరూ రాళ్ళు తీసుకొని రెడీగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఈయన ధైర్యంగా ఉండి ప్రార్థన చేస్తున్నాడో వాళ్ళందరూ కూడా రాళ్ళని పడేసి ప్రార్థనలో నిలబడ్డారు. ప్రియులారా, ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులో పడినప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, ఏ దిక్కు తోచిన సమయంలో మనం ఉన్నప్పుడు దేవుని దగ్గర మొరపెడితే ఆయన ఆలకిస్తాడనే ఆశ మనలో అనగారిపోయింది. ప్రియులారా, కానీ వాళ్ళందరూ రాళ్ళు పట్టుకొని వచ్చినప్పుడు ఆయన ప్రభుని బట్టి ధైర్యంగా నిలబడి ఆయన అన్నాడు అబ్యాతారుతో ఏబోదును పట్టుకురామని ధరించుకొని ప్రార్థనలో నిలబడ్డాడు. ప్రియులారా, అప్పుడు అంటున్నాడు, ప్రియులారా ఇగో ఈ దండువారిని తరిమినవా కలుసుకుందునా ప్రభు అని యెహోవా దగ్గర దావీదు విచారణ చేయగా యెహోవా అంటున్నాడు, తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పగా నీ వారిని దక్కించుకుందామని సెలవిచ్చాడు. దేవుడు సమాధానం చూసారా? అడుగుడు మీకు ఇవ్వబడును అన్నట్టుగా ఉంది మాట. అలాగడిగాడు, నువ్వు తరుము వాళ్ళ నీకు దక్కుతాడు అన్నాడు. నా ప్రియ సోదరి సోదరులారా, దేవుని పిల్లలము యేసు ప్రభు నమ్ముకున్న తరువాత లోకానికి మనం మాదిరిగా ఉండాలి. లోక విషయంలో మనము తలదూర్చేస్తున్నాం. చాలామంది లోకంలోనికి వెళ్ళిపోతున్నాం, లోకంతో కలిసిపోతున్నాం. లోకంతో కలిసిపోతే దేవునిలోకి వస్తే ఏం ప్రయోజనం అండి? ఇప్పుడు సౌలు రాజుగా ఉన్నాడో, మొత్తం మీద రాజు అయినాడు, బలిపీఠం కోసం నీకెందుకు, బలి అర్పించడం నీకెందుకు? ఆయన చెప్పిన మాట నువ్వు చేయాలి కదా. అమాయకులందరిని అర్థం చేయనప్పుడు పని చేయి. ఆ పక్కగా నట్టి బలమైన వాటిని పక్కన పెడితే ఎందుకు పక్కన పెట్టామంటే బలిత్తనకు అంటున్నాడు. నేను బలిత్తనకు కొన్ని వాటిని తీయమంటే తీయాలి, తీయమనుకోకుండా కొన్నింటిని తీసి సాకులు చెప్తున్నాడు. కాబట్టి ఏది చెప్తున్నారో ప్రభు అది మనం చేయట్లేదండి. ప్రతి ఆదివారం రొట్టె వేరు అంటే మనం ఇవ్వట్లేదు, మీ కూటాలకు రండి అంటే మనం రావట్లేదు. ఇంకా మన ప్రార్థన ఆయన ఎలాగ ఆలకిస్తాడు చెప్పండి బాబా? ఏం ఆలకిస్తాడు ఆయన? మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకులో పడిపోయినప్పుడు మన ప్రార్థన ఎలాగ ఆలకిస్తాడు ఆయన? ఆలకిచ్చాడు ఆయన యొక్క తృప్తితో మనం ముందుకు పోతున్నామే తప్ప ఆయన ఏ క్వశ్చన్ ఆలకిస్తలేదు ప్రియులారా. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు ప్రియులారా, 600 మంది కూడా ఆయన కూడా బయలుదేరారు. రాళ్ళుతో కొడతానన్న మనుషులు మళ్ళీ వాళ్ళ మనసులు మార్చి దేవుడు మళ్ళా దావీదుతో ఏకపరిచాడు ప్రియులారా. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, ఆయన బయలుదేరాడు 600 మందితో బయలుదేరాడు. బయలుదేరేటప్పటికి ఒక నదడ్డు వచ్చింది, లేనిపోయింది మరొక నదడ్డు వచ్చింది. అక్కడ నదడ్డు వస్తే 600 మంది కూడా చెలగ్గా ఉంటారా? ఇప్పుడు మనం ఇక్కడ ఒక 70 మంది ఉండు, 70 మందికి బలం ఉందా? ముసలోళ్ళు లేరు, ఇక్కడ ముక్కోళ్ళు లేరా, నడవలేని వాళ్ళు లేరా? ఉన్నారు. మరి ఆ నడవని అంటారు, బాబా మీరు వెళ్ళిరండి, మేము మందిరం కాడ ఉండి ప్రార్థన చేస్తాం మీరు వెళ్ళిరండి అన్నప్పుడు వెళ్ళాలి. అందులో 200 మంది అన్నారు, బాబా దావీదా నీకు కూడా రాలేం బాబా, మాకు నీరసంగా ఉందరు, కాళ్ళు నడవట్లేదు, ఈ కీళ్ళు బోట్లు వచ్చేసి ఈ నది దాటలేం బాబా అంటే, అయితే మీరు పని చేయండి, మీరు ఎక్కడుండి మా కొరకు ప్రార్థన చేయండి అని 200 మంది నదాతలు పెట్టి 200 మందిని కూడా వెళ్ళారు. వెళ్ళేటప్పటికి కొంత లెక్క వెళ్ళేటప్పటికి ఒకటి కనపడ్డాడు. ఏమండి ఎవడు నువ్వు అంటే, నేను అమాలేకిని అన్నాడు. నువ్వు ఎక్కడ ఎందుకు ఉన్నావు అంటే, నన్ను చంపనంటే చెప్తాను అంటున్నాడు. ఆయన చూడు, నన్ను చంపనంటే మీకు నిజం చెప్తాను అంటున్నాడు. ఎందుకో తెలిసి అమాలేకులు మరి చేసిన పని వాళ్ళే కదా, కాల్సింది వాళ్ళే కదా, బూడి చేసి వాళ్ళందరిని తీసిపోయిన వాళ్ళు వాళ్ళే. కాబట్టి వీళ్ళు వెళ్తా వీడు ఏం చేశాడంటే పాపం నీరసంగా ఉండి జ్వరం ఉండి ముక్కుతూ మూలుగుతూ పక్కన పడున్నాడు. వాళ్ళని పట్టించుకోకుండా అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు అంటున్నాడు 30 అధ్యాయము 11 వచనం చూడండి. పొలంలో ఒక ఐగుప్తుడు కనపడేను, వాడు దావీదు నొద్దకు వాడిని తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రి పగలు అన్నపానములు ఏమీ పుచ్చుకొనలేదు. తెలుసుకొని అతనికి భోజనం పెట్టి దాహం ఇచ్చి అంజూరపు అడవులతో ముక్కలను 2 ద్రాక్ష గెలలను వానికి ఇచ్చింది. వాడు భోజనం చేసిన తరువాత వాని ప్రాణం త్రెప్పిల్లగా
దావీదు, నీవు ఏ దేశపు వాడువు, ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడిగాడు. అందుకు వాడు, నేను ఐగుప్తుడినై పుట్టి అమాలేకుడినై ఒకనికి దాసుడినై తిని 3 దినముల క్రిందట నేను కాయలాబడిగా నా యజమాను నన్ను విడిచిపెట్టి పోయాను. మేము దండెత్తి కెరీతీయులు దక్షిణ దేశం మీద, యోధా దేశం మీద, కాలేవి దక్షిణ దేశం మీద వచ్చి వాటిని దోచుకొని షిక్లగును కాల్చివేస్తామని చెప్పాడు. నిజంగా చెప్పేశాడు. అయితే ఇతని కోపం రావచ్చు, ప్రభుని బట్టి అనుసుకున్నాడు దావీదు. అయితే ఆ దండును కలుసుకున్నటాకే నీవు నాకు దోవ చూపుదవా అని దావీదు అని అడగగా వాడు, నేను నిన్ను సంపను అనియు నీ యజమానిని వశ్యము చేయునని నువ్వు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణం చేసినట్లా ఆ దండును కలుసుకున్నటాకు నేను దోవ చూపుదును అన్నాడు. ఎందుకంటే నువ్వు నా చంపేస్తావు, ఎందుకంటే నేను శత్రువుని, నీకు నేను అమాలేకుడిని, కాల్చిన వాళ్ళు నేను ఒక్కడిని, కాబట్టి నువ్వు నన్ను చంపుతావు. నన్ను చంపను అని నాకు నీ దేవుని బట్టి నాకు ప్రమాణం చేస్తే వాళ్ళు ఎక్కడున్నారో నేను దావ చూపిస్తాను అన్నాడు. ఒరే బాబు, నేను చంపము, వాళ్ళు ఎక్కడున్నారో దావ చూపిస్తాను రా అంటే వెళ్ళారండి. వెళ్ళేటప్పటికి పొదుగుపోయింది. ఏమంటే నీళ్ళలో అంటే నీళ్ళు చేదే వేళలు అన్నమాట. ఆ నీళ్ళు చేదే వేళలు అనేది ఇప్పుడు ఎవరికైనా తెలుస్తుందా? పూర్వం తెలిసేది. 5 గంటలకు అందరూ బిందులు పెట్టుకుని చెరువులకి వెళ్ళేవారు. నీళ్ళు తోడుకునే వేళలో నూతులుండి అప్పుడు ఇప్పుడేంటండి ఇంట్లో పడిపోతున్నాయి, బోరమంటే ఇంట్లోకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే వీళ్ళు జాయిగా అతను దారి చూపించేటప్పటికి వీళ్ళ కూడా వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఫిలిష్తీయులు అమాలేకీయులు అందరూ తాగేసేసి ఆటల పాటలు సంధ్య వేళ మొదలుకొని మరనాటి సాయంత్రం వరకు వానిని ఆతమ చేయకుండా ఒంటిల మీద ఎక్కిపోయిరి. 400 మంది యవనలు తప్పించుకున్నవాడు ఒక్కను లేకపోయింది. అందరినీ చంపేశారండి. మెదలకుండా వెళ్ళారు. కానీ భార్యలు అలాగే ఉన్నారు, వాళ్ళ డబ్బులు అలాగే ఉన్నాయి, వాళ్ళు దోసుకున్నాయి అలాగే ఉన్నాయి. అంత మాత్రం వాళ్ళ దోసుకున్నాయి కూడా అక్కడే ఉన్నాయి. అక్కడక్కడ దోసుకుని వస్తారు చూసారా, అవి కూడా అక్కడే ఉన్నాయి. ఈ వీళ్ళతోటి వెళ్ళిన 200 మందిని దావీదు మొత్తం వాళ్ళందరినీ కూడా యవనస్తుల్ని, ముసలాళ్ళని, మొక్కల్ని, ఒక్కళ్ళు కూడా మిగతా అందరినీ చంపేసి వాళ్ళ భార్యలని, వాళ్ళ బిడ్డల్ని, వీళ్ళ పట్టుకెళ్ళిన దోసుకున్న సొమ్ముని కాక ఇంకా దోసుకున్న సొమ్ముని ఇంకా బోల్డంతా పట్టుకొని ఒంట్ల మీద ఎక్కించుకొని షిక్లకు వచ్చేసారండి. దేవుని మహాకృపను బట్టి వాళ్ళు వచ్చేస్తున్న సమయంలో 200 మంది ఉన్నారు కదండి. వెళ్ళినోళ్ళు అక్కడికి ఇద్దానికి వెళ్ళినోళ్ళు 200 మంది ఉన్నారు కదా. వాళ్ళు అంటున్నారు, ఎరా వెళ్ళరా మాట, మనం 200 మంది వెళ్ళాం కదరా, వీళ్ళు ఇక్కడ ఏం చేశారు? వాళ్ళ పెళ్ళాలని వాళ్ళ భార్యలను ఇవ్వండి, మనం దోసుకున్నది మాత్రం 10 పైసలు కూడా ఇవ్వద్దు వాళ్ళకి అంటున్నారండి. వీళ్ళు 200 మందిని. మీకు అర్థమైందా? 400 మంది, 600 మంది, 400 మంది వెళ్ళారు. 200 మంది ఎక్కడున్నారో? కాలువ గట్టు దాటగా కాలువగాడు ఉన్నాడు. దావీదు ఏమన్నాడు? మీరు ప్రార్థన చేయండి బాబు, ఎక్కడ మేము వెళ్ళి వస్తామన్నారు. ఇందులో వాళ్ళు అంటున్నారు, ఒరే వీళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేశారు? మనం యుద్ధం చేసాము, దోచుకొని వస్తున్నాము, వీళ్ళ పిల్లల్ని వీళ్ళకి ఇద్దాము, మన మాత్రం ఉన్నాయన్నీ కూడా మనం పంచుకుందాంరా అని చెప్పేసి కుట్రలు ఆలోచన చేస్తున్నారు. ఇందులోనే మళ్ళీ కుట్ర. వీళ్ళు సొమ్ము పట్టుకొని వచ్చేస్తున్నారు. 22 దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను అన్నాడు. చూడండి, దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికి మాలిన వారైన కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమి ఇవ్వకయు తమ భార్య పిల్లలను మాత్రం తీసుకొని పోదామని చెప్పుకుంటున్నారు. వాళ్ళ పేర్లు ఏం పెట్టాడండి? అలాగ ఆలోచించిన వాళ్ళ పేర్లు ఏంటంట? దుర్మార్గులను, ఇంకో పేరు ఉంది, పనికి మాలిన వారు. ఈ పనికి మాలిన వాళ్ళు ఇలాగ ఆలోచన చేస్తున్నారు అని దావీదు గుర్తించి ఒక మాట అన్నాడు. అందుకు 23 అందుకు దావీదు వారితో ఇట్లా, నేను నా సహోదరులారా, యెహోవా మనల్ని కాపాడి మన మీదకు వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగూ చేయకూడదు. రే బాబు ఇలా రండి, మిమ్మల్ని ఇలా రండి. ఇప్పుడు మనం వెళ్ళాం, దేవుడు కాపాడకపోతే మనం యుద్ధం చేసేస్తామా? దేవుడు కాపాడగడగా మనల్ని. అందులో కొంత సొమ్ము మనకిచ్చారు. మరి వీళ్ళు మన కొరకు ప్రార్థన చేశారు కదరా, మరి వీళ్ళకి ఇవ్వకూడదని ఎందుకు ఆలోచన చేస్తున్నారు మీరు? అలాగ ఆలోచన చేయకూడదు బాబా.
అని సాత్వికంతో చెప్తా ఉన్నాడు దావీదు. ఎవరికే? ఆ 400 మందికి కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఇలాగ అనకూడదు అని చెప్పేసి, సహోదరులారా మరి మనల్ని కాపాడిన దేవుడు మరి దయచేసి మన విషయంలో మీరు ఇలాగూ ఎందుకు అలాగ అనకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకోరు. యుద్ధమునకు పోయిన వారి భాగమెంతో సామానమున వద్ద నిలిచిన వారి భాగము అంతే అని చెప్పాడండి వాళ్ళకి. ఏనండి నేను చెప్తున్నాను, మనం యుద్ధానికి వెళ్ళాం, మరి సామానాల కాడ ఉన్నారు కదా వాళ్ళు. మరి సామానాల కాడ ఉన్నవాడు మరి భాగం అంతే కదా. ఇప్పుడు మిలిటరీ ఉంది మనకి, మిలిటరీ వాళ్ళు అందరూ యుద్ధం చేస్తారా? యుద్ధం చేసేవాళ్ళకి భోజనాలు సిద్ధపరిచేవాళ్ళు ఒకళ్ళు, బట్టలు ఉతుకోవాళ్ళు ఒకళ్ళు, ఇద్దరు చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. వాళ్ళతో పాటు జీతం వీళ్ళకి, వాళ్ళకెంతో వీళ్ళకంతే. అర్థమైందండి? కాబట్టి దావీదు చూడండి న్యాయంగా ఆలోచన చేస్తున్నాడు. ఒరే బాబు మీరు అలా మాట్లాడకూడదురా, ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్ళాం వాస్తవమే, మరి ఇక్కడ సామానాలు కాడ ఉన్నారు వీళ్ళు, మరి లేకపోతే మనం యుద్ధం ఆడటానికి సామానం ఎక్కడదే? ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేయకపోతే దేవుడు మనల్ని కాపాడుదా? కాబట్టి యుద్ధం చేసిన వాడికి ఎంతో భాగమో సామానుల కాడ ఉన్నవాడికి అంతే భాగం. ఇప్పుడు మేము వాక్యం చెప్తున్నామండి, మీరు కూర్చొని వింటున్నారు. మేము వాక్యం చెప్తున్నాం, మీరు కూర్చొని వింటున్నారు. మాకు బంగారం కిరీటం మీకు ఇత్తడి కిరీటం పెడతాడు ఆయన? ఇత్తడి తయారు చేస్తాడా మీకు? మీరు వింటున్నారు కాబట్టి నేను చెప్తున్నాం. మేమెంతో మీరంతే. పౌలు గారు ఏమన్నాడు? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తొడముట్టించాను, నా కొరకు జీవికిరీటం ఇది నాకు మాత్రమే కాదు కానీ ఇలాగూ ఎవరైతే ప్రయాసపడతారో వారందరికనే అన్నాడు. ప్రియులారా, జీవికిరీటం అందరికనే, వాక్యం చెప్పే వాళ్ళకే కాదు, అందరికీ ఉన్న జీవికిరీటాలు. కానీ అది పొందడానికి మనమందరం కూడా ఈ లోకంలో దావీదు ఎలాగైతే ఉన్నాడో మనం అలా ఉండాలి. ఏ తప్పు లేనివాడుగా కనపడ్డాడో, ఏమండి లోకానికి అనుకూలంగా ఉన్నాడు, ఫిలిష్తీయులకి ప్రతికూలంగా ఉన్నాడు, ఏమండి లోకానికి ఏ దోషం లేనివాడుగా కనపడ్డాడు, లోకంలో యథార్థవంతుడిగా కనపడ్డాడు, ఏ తప్పు లేనివాడుగా కనపడ్డాడు. అంత మాత్రమే కాదు, లోకములో ఉండి తనతో ఉన్న వారి యొక్క మరి వాళ్ళ మహిమపరచబడటానికి దేవుని దగ్గర ప్రార్థన ద్వారా వారు పోగొట్టుకున్నది పొందటానికి దేవుడు కృప చూపాడు. అది ఏదైతే పోగొట్టుకున్నారో ప్రార్థన ద్వారా మళ్ళీ దాన్ని సంపాదించుకున్నారు. ఆ సత్యాన్ని వెళ్ళి వెనకాల ఉన్న వారు అందరూ గుర్తించగలిగారు. కాబట్టి ప్రియులారా, అంత మాత్రమే కాదు కానీ దావీదు ఇక్కడ అంటున్నాడు, మీరు చెప్పినది నిజమే వాస్తవమే, కానీ యుద్ధమునకు పోయిన వారి భాగం ఎంతో సామానులు కాడ నిలిచిన వారి భాగం అంతే అని వారు ఈ మాట అందరూ సమానముగా పాలు పంచుకుందరు కదా. కావున నాటి నుండి నేటి వరకు దావీదు ఇశ్రాయేలులో అట్టి పంపకము కట్టడగా న్యాయముగా జరుగుతుంది. అది ఇప్పుడు కూడా అలాగే చేస్తారంట ఇశ్రాయేలీలు. ఏదైనా పని చేస్తే సమానంగా పంచుకుంటారంట. అలాగే ఉండాలి, సమానంగా పంచుకోవాలి. అది దావీదు నేర్పిన గొప్ప వరం లాంటిది ప్రియులారా. నేటి వరకు కూడా అన్నాడు ప్రియ, ఇప్పుడు కూడా ఇశ్రాయేలు అలాగే చేస్తారు. అంత మాత్రమే కాదు కానీ అక్కడ దోసుకొచ్చినదంతా కూడా వాళ్ళు ఏం చేశారో తెలుసా? చాలామంది ఆయా గ్రామంలో ఉన్న భక్తులకి, పెద్దవారికి, లెగలేని వారికి వాళ్ళందరూ కూడా కొంత సొమ్ము పంపించాడంట ప్రియులారా. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, దేవుని పిల్లలమైన మనం దేవుని దృష్టి అందరూ సమానములే, అందరూ సమానమే. మనం ప్రార్థన చేస్తే ప్రభు ఆలకించేలాగా మన ప్రవర్తన కలిగి ఉన్నామా? దావీదు లోకములో ఉన్నాడు, దావీదు లోకములో ఉన్నాడు, దేవుడు చూపిస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవుడు ఎంత యథార్థవంతుడో చూపిస్తున్నాడో, దేవుడు ఎంత నమ్మకమైన వాడో చూపిస్తున్నాడో, అంత మాత్రమే దేవుడు ఎంత ఏ దోషం లేనివాడో చూపిస్తూ ఉన్నాడో, ఏ తప్పు లేనివాడుగా చూపిస్తున్నాడు. దేవుని పిల్లలమైన మనం కూడా లోకములో ఉన్నాము, లోకం మనల్ని చూస్తూ ఉంటుంది ప్రియులారా. తప్పులు ఎతికేవారు ఉన్నారు, తప్పు దొరకకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మంద ప్రియులారా. ఫిలిష్తీయులు తప్పును కనుగొనలేకపోయారు దావీదులో ప్రియులారా. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, నేటి దినాన్ని కూడా మరి దావీదు ప్రార్థనా పరుడు, అంతమాత్రం యథార్థవంతుడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆయన ఏ దోషము చేయనివాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రియులారా, ఆయన ఏ తప్పు లేనివాడు ప్రియులారా.
ఒక మాట నేను చూపించి ముగిస్తాను. రాజులు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనములో ఇలాగ రాయబడింది. చూడండి, చదువుతున్నాను. దావీదు ఇత్యుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తం అతని తరువాత తన కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదును దీపముగా అతననే ఉండనిచ్చెను అన్నాడు. ప్రియులారా, ఇక్కడ అన్నాడు ఇత్యుడని యూరియా సంగతి తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకున్నాడంట. తర్వాత యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో ఏని విషయంలో తప్పుపోకుండా ఉన్నాడంట. ప్రియులారా, ఉన్నామా మనం? అందుకనే దేవుడు వాళ్ళందరూ రాళ్ళు తీసుకొని ఆయన్ని చంపాలని పరుగుల మీద ఒట్టగా దేవుని బట్టి ధైర్యంగా నిలబడ్డాడో ప్రభు వాళ్ళందరినీ ఆపగించాడు. ప్రియులారా, కాబట్టి మనం ఎలాగుంటున్నాం? దేవుని విషయంలో మనం ఎలాగుంటున్నాం? ప్రియులారా, సౌలు విషయంలో 4 విషయాలు పొరపాట్లు చూసాం. దావీదు విషయంలో చూసాం, సౌలు విషయంలో మనం చూసాం. ప్రియులారా, దావీదు సౌలుకి మేలు చేశాడు కానీ కీడు చేయలేదు. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, దావీదుకు దూరం అయిపోయాడు సౌలు, దేవునికి దూరం అయిపోయాడు, బిడ్డలకు దూరం అయిపోయాడు. ఫిలిష్తీయులు దండెత్తి అతని మీదకి వచ్చేసారు. ఫిలిష్తీయులు దండెత్తి రావటం వల్ల ఇతనికి ఏం కలిగిందో తెలిసా? భయం వచ్చేసింది. భయం వచ్చింది. ఏం చేయాలో దిక్కుదోషగా ఉన్నాడు. ప్రియులారా, చూడండి, అతను అంటున్నాడు 31వ అధ్యాయం, అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయి గిబ్బోవ పర్వతం మీద ఫిలిష్తీయులు అతని హతము చేస్తూ సౌలును అతని కుమారులని తరుముసు యోనాతాను అబీనాదాబును మెల్కీషోను అను సౌలు యొక్క కుమారుని హతము చేసిరి. అమ్మా, సౌలుకు ఇప్పుడు ఏమొచ్చింది? మరణం వచ్చింది. మరణము తరుముతుంది. గత వారంలో మీకు చెప్పాను, భయముతో కుమిలిపోయాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సమాధానం వేళ భయపడ్డాడు. భూమిలోని సమయాలు వచ్చి శోభగా భయపడ్డాడు, బహు భయపడ్డాడు, దిగులు పడ్డాడు, భయముతో వణికిపోయాడు. ఇప్పుడు మరణం అతను తరుముతా ఉంది. ప్రియులారా, కారణం ఏంటో తెలుసా? ప్రియులారా, అతడు బెన్యామీను గోత్రంలో వాడే, దేవునికి ఇష్టమైన వాడే, రాజు, మొదట రాజుగా ఉన్నవాడే, కానీ పొరపాట్లు చేశాడు. ప్రియులారా, దేవుని పిల్లలం, ప్రియులారా, ఎనికి లేని వాళ్ళం, దేవునికి దూరస్తులు, నాస్తికులు మనం. దేవుడు అంటే ఎవరో తెలియదు మనకి. నిజంగా అన్యజనాంగానికి చెందిన మనల్ని ఆయన మహాకృపచేత ఆయన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని రక్షించాడు. ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. మనం తప్పులు చేసుకుంటూ పోతే మనకి మరణము తరుముకుంటూ వస్తుంది మన వెనకాల. ఇప్పుడు ఈయనకి సౌలుకి ప్రియులరా పారిపోతున్నాడు, ఆయన వెనకాల మరణం వస్తూ ఉంది. ఇదిగో చూడండి, యోనాతాను చనిపోయాడు, 3 అన్నదమ్ములు చనిపోయారు. మరి సౌలుకి గాయం అయిపోతుంది. అప్పుడు అంటున్నాడు సామాను మోసేవాడి దగ్గరికి వచ్చి, అతను సామానాలు మోసే ఆ దాసుడు అనమాట, ఒరే ఇలా రారా, ఈ ఫిలిష్తీయుల చేతిలో నేను సావుకుంటున్నట్లు అదిగో ఈ బల్లును తీసుకొచ్చి నన్ను పోటు పడని, నేను చచ్చిపోతాను అన్నాడు. ఆ సామాను మోసేవాడు అంటున్నాడు, ఇదిగో చూడండి, చదివితే మీకు అర్థమవుద్ది. 2వ అధ్యాయం 31-2. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను అబీనాదాబు మెల్కీషో అను సౌలు యొక్క కుమారులు హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోతుండగా అతడు అంబుల వేయువారి కంటబడి వారి చేత బహు గాయములు నొందెను. అప్పుడు సౌలు, సున్నత లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధముల మోసవానితో చెప్పగా అతడు భయము చేత ఇలాగూ చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని అతని మీద ఆ కత్తి మీద పడిపోయి చనిపోయాడు. ప్రియులారా, మీరు గమనిస్తూ ఉన్నారు. ప్రియులారా, కుమారులు ఏం చేశారండి? యోనాతాను ఏం చేశాడండి? కుమారులు ఏం చేశారు? కుమారులు చనిపోయారు. కుమారు చెప్పనండి, ద్వితీయోపదేశకాండములు అంటాడు, తల్లిదండ్రులు చేసిన దోషాలంట పిల్లలను తరుముతాయంట. ప్రియులారా, మరో దిక్కుని చెప్పాడు, తల్లిదండ్రులు చేసే పాపాలంట పిల్లలు ఒళ్ళు పడతాయంట. ప్రియులారా, ఇలా పాపం చేస్తే పండగలాగా ఉండొచ్చు నీకు,
ప్రియులారా, మరి దావీదు సౌలు అతని ఇష్టం వచ్చినట్లుగా పరిపాలన చేశాడు. ఇదిగో చూడండి, మరణ భయముతో పరుగులెడతా ఉన్నాడు. ప్రియులారా, ఆయుధములు మోసుకున్న వాడితో అంటున్నాడు, ఒరే బాబు, ఫిలిష్తీయుల చేతిలో నేను సచ్చి అపహాస్యమని అందనట్లు నువ్వన్నా వచ్చి నన్ను పొడి చంపరంటే ఆయుధాలు మోసేవాడు, అయ్యి బాబు మిమ్మల్ని నేను చంపనండి అని పారిపోయాడు. మళ్ళా చూసేటప్పటికి ఆయుధాలు మోసేవాడు చూసేటప్పటికి సౌలు చచ్చిపోయి ఉన్నాడు. ప్రియులారా, ఆయుధాలు మోసేవాడు అన్నాడు. ఆయుధాలు మోసేవాడు కూడా చూడండి, సౌలు మరణమాయనని ఆయుధములు మోయేవాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయన. అదే ఇప్పుడు ఎవరండి గొప్ప నమ్మకమైన వాడు? సౌలు దాసుడా? చూడండి ప్రియుల, సౌలు ఆయుధాలు మోసే దాసుడు ఎంత దేవుడంటే భక్తి చూడండి ప్రియుల. అభిషేకం పొందిన వాడిని నేను చంపనండి బాబు నిన్నని చూసి అతనే పొడుచుకొని చచ్చిపోతే ఆయుధాలు మోసేవాడు కూడా నా వాగుభోగాలు మోసేవాడు, తన ఉప్పు పప్పు తినేవాడు నేను, నా యజమానుడే చనిపోతే ఇంకా నేను దేనికి బతకాలని చెప్పేసి తన కత్తితోటి పొడుచుకొని అతను కూడా చనిపోయాడు. ప్రియులారా, ఎంత ఆయుధాలు మోసేవాడు, ఎంత భక్తి పాల్వాడు, ఎంత నమ్మకమైన వాడు సౌలుకి. ప్రియులారా, కాబట్టి నా ప్రియ సోదరులారా, సౌలు మరణమయ్యాడు, సౌలు చనిపోయాడు. ప్రియులారా, ఎంతో పరిపాలన చేశాడు, దేవునికి ఇష్టం కాని పనులు చేశాడు, జ్యోతిష్కాలు చూపించుకున్నాడు, సమయాలు చేయవలసిన బలిని ఈత నడిపించాడు. అమాలేకులను అర్థం చేయమంటే అమాలేకుల్ని అర్థం చేయకుండా ఆగాగును పక్కన పెట్టి బలమైన ఎద్దుల్ని గొర్రెల్ని పక్కన పెట్టాడు. ఎందుకు అంటే దేవునికి బలి అన్నాడు. ఎన్నెన్నో పొరపాట్లు చేశాడు. కాబట్టి దాని పొరపాట్లు వెంటనే కనపడవు. అమ్మా, పొరపాట్లు ఎక్కడ చేశాడు? 13లో పొరపాటు చేశాడు, 15లో పొరపాటు చేశాడు. ప్రియులారా గమనించండి. తర్వాత మళ్ళీ ఎక్కడ చేశాడు? 18వ అధ్యాయంలో దావీదు మీద చంపడానికే పొరపాట్లు చేశాడు. తిరిగి మరలా ప్రియులారా దేవుని బిడ్డ అనేటి యొక్క దావీదుని తరవటం, శాంతి లేకోకుండా నిలబడి కూడుతింటానికి లేకుండా దావీదుని చంపడానికి ప్రయత్నాలు చేశాడు. చివరికి ఎవరు చనిపోయాడండి? ఎవరు తీసుకున్న గోతులో కాబట్టి నా ప్రియులారా, ఈ భూమి మీద ఉన్నాం. సౌలులాగా మనం పొరపాట్లు చేసుకుంటూ పోతే మన వెనకాల మన మీద మరణము దాడి చేస్తుంది. దావీదులాగా మనం ఈ లోకంలో దేవుని చూపించుకుంటూ పోతే దేవుని తోడు ఇప్పుడే కాదు ఎప్పుడు మనకే. ఆయన అన్నాడు, యెరూషలేములో ఆయన ఒక దీపముగా ఉంచాడంట. కాబట్టి మనము కూడా దీపముగా వెలుగుతూ ఈ లోకములో ఉండాలని నేను ప్రభుపేట వెచ్చరించి ముగిస్తున్నాను. కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.